హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా టెట్ అండ్ ఈఎస్కి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు ఆ టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్ మీకు ఫ్రీగా అందించబడతాయి. డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా మీకు అక్కడ అందించబడతాయి. అదేవిధంగా డైలీ న్యూస్ పేపర్స్ కూడా మీకు అక్కడ అందించడం అనేది జరుగుతుంది మిత్రమా. అదేవిధంగా టీజీడిఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉంది. సో అది మన యొక్క యాప్లో ఉంది. యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. మన యాప్లో జాయిన్ అయినట్లయితే మీకు అక్కడ మన డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉంటుంది. విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఉంటాయి. అదేవిధంగా ఈ టెస్ట్ సిరీస్ అనేది అప్ టు డిఎస్సి వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. మీ డిఎస్సి ఎగ్జామ్ అయ్యేంత వరకు టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది. దాంట్లో ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. మీరు ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఆ టెస్ట్ సిరీస్ని రాస్తూ ఉండొచ్చు మిత్రమా. రైట్, ఇక మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే తెలియజేయండి. రైట్ మిత్రమా, మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే నేడే గ్రూప్ 1 ప్రొవిజనల్ జాబితా అయితే విడుదలవుతుంది. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో మార్కులు వెల్లడించనున్న టీజీపీఎస్సీ రేపు గ్రూప్ 2 మార్కుల జాబితా ప్రకటించనున్నారు. చూడండి, ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ 563 గ్రూప్ 1 ఖాళీల భర్తీకి చేపట్టిన నియామక ప్రక్రియ తుది దశకు చేరింది. గ్రూప్ 1 మెయిన్స్ రాత పరీక్షల ఫలితాలు సోమవారం విడుదల చేయనున్న టీజీపీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఎంపిక పరీక్షల అభ్యర్థులు సాధించిన ప్రాథమిక మార్కుల వివరాలను మాత్రమే కమిషన్ వెల్లడించనుంది. అయితే టీజీపీఎస్సీ తొలుత అభ్యర్థుల మార్కులను ప్రకటించి ఆ తర్వాత అభ్యంతరాలు ఉన్న వారికి రికౌంటింగ్కి దరఖాస్తులు స్వీకరించి అందుకు సంబంధించిన ప్రక్రియను చేపడుతుంది. ఆ ప్రక్రియ అయిన తర్వాత ఒక పోస్టుకి ఇద్దరు అభ్యర్థుల చొప్పున జాబితాను వెల్లడిస్తుంది. ఈ మేరకు సోమవారం గ్రూప్ 1 6 పేపర్లకు సాధించినటువంటి మార్కులను కలిపి మెరిట్ జాబితా వెల్లడిస్తారు. సబ్జెక్టుల వారీగా ప్రతి పేపర్లో సాధించిన మార్కులను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో కమిషన్ అనేది పొందుపరచనుంది. ఇక ప్రాథమిక జాబితాలో వచ్చినటువంటి మార్కులపై సందేహాలున్నా వారి నుంచి 15 రోజుల్లోగా ఒక్కో పేపర్కి 1000 చొప్పున చెల్లించి రికౌంటింగ్కి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన దరఖాస్తుదారుల పేపర్లోని మార్కులను అధికారులు మరోసారి లెక్కిస్తారు. లెక్కింపులో పొరపాట్లు ఉంటే సరిచేసి తర్వాత మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది. దాని తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు మొత్తానికైతే 21,093 మంది అభ్యర్థులు అయితే హాజరైన సంగతి మనకు తెలిసినటువంటిది. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రేపు గ్రూప్ 2 జనరల్ ర్యాంకులు అయితే ఇవ్వబోతున్నారు గ్రూప్ 2కి సంబంధించి మనకు. సో దాని తర్వాత మార్చి 14న గ్రూప్ 3కి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ రిలీజ్ అవుతుంది. అదేవిధంగా మార్చి 17న మనకు హాస్టల్ వెల్ఫేర్ సంబంధించిన ఫైనల్ రిజల్ట్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మార్చి 19న మనకు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు జనరల్ ర్యాంకింగ్లు అయితే విడుదల చేయబోతున్నారు. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇక్కడ గ్రూప్ 1 సంబంధించి ఇవ్వబోతున్నారు. దాని తర్వాత మనకు అర్హత సాధించిన వారికి సంబంధించిన వివరాలన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించినటువంటి కూడా వస్తాయి. గ్రూప్ 2 కూడా సంబంధించిన రిజల్ట్ అయితే ఇవ్వబోతున్నారు ఈ మంత్లో. అదేవిధంగా దళారులను నమ్మొద్దు అని టీజీపీఎస్సీ చెప్తుంది. గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే సమాచారాన్ని కానీ నమ్మవద్దని కమిషన్ చైర్మన్ చెప్పారు. అభ్యర్థులు కమిషన్ అనేది పారదర్శకంగా నియామకాలు చేపడుతుందని, మధ్యవర్తులు చేసే అసత్య ప్రచారాలను విశ్వసించవద్దని చెప్పారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని. సో అలాంటి వారు ఎవరైనా అభ్యర్థులను లేదా సంబంధిత వ్యక్తులను సంప్రదిస్తే వెంటనే కమిషన్ మొబైల్ నెంబర్ ఇచ్చింది. సో ఈ నెంబర్కి కాల్ చేయమని చెప్తున్నాను. 9966700339. అదేవిధంగా ఈమెయిల్కి విజిలెన్స్కి ఫిర్యాదు చేయొచ్చని సూచించడం అనేది జరిగింది. కాబట్టి సో ఫేక్ వాళ్ళని నమ్మొద్దు అని చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూడండి మిత్రం, ఇక్కడ బడిని బాగు చేసేదేలా ప్రభుత్వ స్కూళ్లపై సర్కారు దృష్టి, విద్యార్థుల చేరికల తగ్గుదలపై ఆందోళన అయితే అవుతుంది. వార్షిక విద్యాస్థాయి నివేదిక నేపథ్యంలో కదలిక, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితి అధ్యయనక ఆదేశం, రంగంలోకి తెలంగాణ విద్యా పరిశోధన మండలి, అత్యవసర సర్వే కోసం నేటి నుంచి జిల్లాలో సర్వే బృందాలు, 9,000 స్కూళ్లలో విద్యార్థులకు సామర్థ్య పరీక్షలు, నివేదికల తర్వాత కార్యాచరణ అయితే చేయబోతున్నారు. మొత్తానికి గ్రౌండ్లో ఏ విధంగా ఉంది ఎడ్యుకేషన్, సో గ్రౌండ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనే విషయం కోసం సో ఈ యొక్క సర్వే అయితే చేయబోతున్నారు మిత్రమా. సో ఈ సర్వే చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఒకసారి చూద్దాం. మనకు ఇక్కడ అసలు సర్వే చేసినటువంటి నివేదికలో ఏ విధంగా ఉందంటే, రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయి. వార్షిక విద్యాస్థాయి నివేదిక ఇటీవల వెల్లడించింది. గత ఏడాది అసలు అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా అధ్యయనం చేసింది. చూడండి, రాష్ట్రంలో 270 గ్రామాల్లో 5,306 ఇళ్లకు వెళ్లిన అసలు బృందం 3 నుంచి 16 ఏళ్ల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, 14 నుంచి 16 ఏళ్ల వయసు విద్యార్థుల డిజిటల్ అక్షరాస్యతపై సర్వే నిర్వహించాయి. ఈ క్రమంలో పలు ఆందోళన కలిగించే
అంశాలు వెలుగు చూడడం అనేది జరిగింది. సో స్కూళ్లకు ఫోన్లు ఆలోచన శక్తి తగ్గుతుందని చెప్పిన చిన్నపాటి కోడికలు తీసివేతలు కూడా పాఠశాలలో విద్యార్థులు వెనుకబడి ఉన్నారని చెప్తున్నారు. 96% విద్యార్థులు ఆలోచన శక్తి, క్రియేటివిటీ పూర్తిగా లోపించింది. అంతా స్మార్ట్ ఫోన్లపైనే ఆధారపడుతున్నారని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ పాఠశాలకు ఫోన్లు కూడా తీసుకొస్తున్నారని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్ళలో హాజరు శాతము 75.50% ఉంటే ప్రస్తుతం 73% పడిపోయిందని, 62% పాఠశాలలో 1వ తరగతి పిల్లలను ఇతర తరగతుల్లో కలిసి కూర్చోబెట్టడం వల్ల విద్యాభ్యాసం మాత్రం ఏమాత్రం సాగడం లేదు. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడైనా గవర్నమెంట్ స్కూళ్ళలో 1:30 ప్రకారం రేషియో ఉంటే, సో 30 మంది పిల్లలు ఉంటే ఒకటే టీచర్ ఉంటారు. ఒకే టీచర్ సో అన్ని క్లాసులని కలిపి కూర్చోబెట్టడం అని జరుగుతుంది. రెండో విషయం ఇంకోటి ఏంటంటే, ఒక పక్క స్కూల్లో 2 టీచర్స్ ఉన్నారు, అక్కడ ఒక 60 నుంచి 70 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి. సో ఈ పక్కల సింగిల్ స్కూల్ ఉన్నటువంటి అభ్యర్థి లీవ్ పెట్టుకున్నప్పుడు, ఏదైనా మెడికల్ అవసరం పడినప్పుడు పెట్టుకున్నట్టయితే ఇక్కడ ఉన్నట్టు ఒక టీచర్ని తీసుకెళ్ళి ఆ స్కూల్లో అడ్జస్ట్ చేయడం, డిప్యుటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని ద్వారా ఇక్కడ 70 మందికి ఒక టీచర్ అన్ని సబ్జెక్ట్ చెప్పడం అసాధ్యం. ఇక్కడ ఒక టీచర్ కూడా 60 మందికి చెప్పడం, 30 మందికి చెప్పడం అసాధ్యం. సో అన్ని సబ్జెక్టులు కాబట్టి ఎడ్యుకేషన్ విద్యా కమిషన్ మన ఆకునూరి మురళీ సార్ కూడా చేసినటువంటి సూచనలు ఏంటి అంటే, తరగతికి ఒక టీచర్ ఇచ్చినట్లయితేనే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క అభ్యర్థికి మంచి ఎడ్యుకేషన్ వస్తుంది అనేది వారు చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ తరగతికి ఒక టీచర్ని, క్లాస్కి ఒక టీచర్ని కేటాయించినట్లయితే ప్రైమరీలో 1 నుంచి 5వ తరగతి అంటే 5 టీచర్లు కంపల్సరీగా ఆ యొక్క స్కూల్లో ఉన్నట్లయితే ఏ సబ్జెక్ట్ టీచర్స్ ఆ సబ్జెక్ట్ బోధించడం ద్వారా సో తప్పకుండా క్వాలిటీగా వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా వస్తుంది. సో ఒకటే టీచర్ అన్ని సబ్జెక్టులు బోధించడం అనేది కష్టసాధ్యమైన పని. ఇది అన్నిటికీ న్యాయం అనేది చేయలేరు ఎవరు కూడా. కాబట్టి ఒక టీచర్ క్లాస్లో ఒక టీచర్ని ఇచ్చినట్లయితే తప్పకుండా వారి యొక్క సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తూనే వారికి సామర్థ్యాలు కూడా, తరగతి గది సామర్థ్యాలు కూడా పెంపొందించడం అనేది జరుగుతుంది. కాబట్టి సో విద్యా కమిషన్ చైర్మన్ కూడా ఇదే సూచనలు చేయడం అయితే జరిగింది. మొత్తానికి ఈ యొక్క సర్వే చేసిన తర్వాత వారి యొక్క సామర్థ్యాలు ఏ విధంగా పెంచాలి అనే దాంట్లో ముఖ్యంగా తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తరగతికి ఒక టీచర్ని ఇవ్వాలి. సో దాని ద్వారా పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది ఒకటి. రెండవది ఇక్కడ నిరుద్యోగులకు కూడా డిఎడ్ బిఎడ్ వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించినట్లు కూడా అవుతుంది. ఎందుకంటే క్లాస్కి ఒక టీచర్ని ఇచ్చినట్లయితే సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నింపాల్సి ఉంటుంది. సో ప్రతిసారి డిఎస్సిలో ఒక మినిమం 7 నుంచి 10,000 ఖాళీలను నింపినట్లయితే సో క్లాస్కి ఒక టీచర్ వస్తారు. సో రిటైర్మెంట్ కావడం కావచ్చు, ఎవరైనా వేరే అది ట్రాన్స్ఫర్ అయినప్పుడు వెంటనే ఆ యొక్క రిక్రూట్మెంట్ని అక్కడ ఉన్నటువంటి వ్యవస్థతోటి నింపే ప్రయత్నం అయితే చేయాలి. సో అలా చేసినట్లయితే తప్పకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది 100% అందుతుంది. సో ఆ విధంగా ఫ్యూచర్లో ప్రభుత్వము తరగతికి ఒక టీచర్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు. మొత్తానికి ఇక డిఎస్సి విషయం, టెట్ విషయం అయితే నేను మీకు ఆల్రెడీ మొన్న చెప్పాను. సో మనం ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే వెయిట్ చేయండి. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఇస్తారు మీకు ఈ మంత్ ఎండింగ్ లేదా ఏప్రిల్ 1st వీక్లో అయితే ఇవ్వబోతున్నారు. సో మనకు అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి. ఆ సమావేశాల్లో కూడా మీకు డిఎస్సికి సంబంధించిన ప్రస్తావన, జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ప్రస్తావనలు వస్తాయి. సో దానికి ప్రభుత్వం రిప్లై కూడా ఇస్తుంది. సో మీకు క్లారిటీ కూడా వస్తుంది మిత్రమా. సో తప్పకుండా డిఎస్సి అయితే 100% ఉంటుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. డిఎస్సి 2025లోనే కంప్లీట్ అయిపోతుంది. దీన్ని కూడా గుర్తుంచుకోండి. 2025లోనే 2025లోనే డిఎస్సికి సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అనేది పూర్తి అవుతుంది. సో దాన్ని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. దీన్ని మాత్రం మర్చిపోకండి. డిఎస్సి 2025, డిఎస్సి 2025లోనే ఈ యొక్క ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక ఎస్సీ వర్గీకరణ జరిగేదాకా ఉద్యోగ పరీక్ష ఫలితాలు ఆపండి మందకృష్ణ గారు లేఖ రాయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలో చిన్నపాటి లోపానికి కూడా చోటు ఇవ్వరాదని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. చూడండి, ఇక్కడ వాటి విశ్వసనీయతను కాపాడుకోవాలి. 2 నిందితులకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేస్తూ సుప్రీం ఈ వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ కేవీఎస్లో మంచిర్యాల కేంద్రీయ విద్యాలయాల్లో వేకెన్సీస్కి అయితే ఇంటర్వ్యూలు ఉన్నాయి. సో ఇక్కడ మీరు మార్చి 19 రోజు మీరు అటెండ్ కావాలి. అదే రోజు రిపోర్ట్ చేయాలి 8 గంటలకు. 10 గంటల నుంచి మీకు ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అవుతుంది. సో సబ్జెక్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే హిందీ, సాంస్క్రిట్, మ్యాథమెటిక్స్, సైన్స్, అదేవిధంగా సోషల్ సైన్స్, ప్రైమరీ టీచర్స్ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా స్పోర్ట్స్, స్పెషల్ ఎడ్యుకేటర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్ సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే తెలుగుకు సంబంధించిన వేకెన్సీస్ ఒకటి ఉంది. ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ వచ్చేసరికి సీటెట్ ఉన్నా లేకుంటే తెలంగాణ టెట్ ఉన్నా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నవారు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసుకొని తప్పకుండా ఈ యొక్క
19 రోజు అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఆ రోజు మీకు ఇంటర్వ్యూ చేయడం అనేది జరుగుతుంది. రైట్ మిత్రమా, ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇంకే అప్డేట్స్ ఉన్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందిస్తాను. థ్యాంక్ యూ సో